ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గానీ మరి నందమూరి చైతన్య కృష్ణ గారని అందరూ మరి నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. చెప్పుకోని అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. నేను ఇందాక యాంకర్ కంగారుగా మాట్లాడుతూ ఖైదీ సినిమా అన్నారు. అది ఖైదీ సినిమా కాదు, ఆది సినిమా. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. అతిథిగా విచ్చేసిన చైతన్య కృష్ణ గారంటే మనందరికీ తెలిసే ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టేరా, మన వాడి బుర్రలో అసలు ఏమీ లేదురా. రెగ్యులర్ గా మరి స్క్రీన్ పైన ఏమో కానీ యూట్యూబ్ లో మాత్రం సంచలనం రేకెత్తిస్తున్నా అనుకోవచ్చు. తిడుతున్నావుంటరా? అది కాదు, ఏదో ఫ్లోలో ఆగు. అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా, ఇది మరీ దారుణంగా ఉంది. ట్రోలింగ్ కానీ లేదన్నా సార్, మీ తర్వాత ఆహలా వస్తుందంట చూడండి సార్ చెప్తున్నారు. అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్, తట్టుకోలేను. మీ ఊరికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? మీ ఊరికొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? శభాష, బాగుంది. అలాగే కామెడీ చేస్తా సార్. కామెడీ ఏంట్రా ఇదంతా? నీ కామెడీలా ఉందా? ఏదో జోక్గా. అరే వీరరాఘరెడ్డి, మీ ఊరికొచ్చా, మీ ఊరికొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. కూడా చూపించండి. పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ్ళ నిజం అర్థం కాదు. సార్ ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే బాగుంటుంది సార్. ఒక్కసారి మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి, మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నీ మూతి మీద వెలిసింది. మీ మూతి మీద మీసం ఉంటే ముల్చిన మీసం అయితే, మొలిచింది మీసం అయితే, ముల్చిన మీసం అయితే ప్రచండ ప్రతాప పరాక్రమమునైన చండ ప్రవచైన చండ ప్రచండ ప్రతాప చండ ప్రచండ చండ ప్రపంచ. ఒక్కసారి చూపించండి. అదే సరే తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడా కొట్టు. తొడగొట్టుకు బతికేవాడు సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.